స్టూడెంట్స్, పేపర్ ప్రజెంటేషను ఫుల్ అవుట్ ఆఫ్ మార్క్స్ పడడానికి ఏ బిట్కి ఎన్ని ఉన్నాయో అన్ని మార్క్స్ పడడానికి ఎలా రాయాలనేది, ఓకేనా? సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నేను కలిపి చెప్తాను, మీరు ఈజీగా మీకు అర్థమవుతుంది. సీనియర్స్ కాబట్టి సీనియర్స్కి సెకండ్ ఇయర్ ఆల్రెడీ అర్థమవుతుంది. ఫస్ట్ ఇయర్ చూడండి, పోయంలో కవి పరిచయ, పోయం, భావ ఇలా రాయాల్సి ఉంటుంది. విడివిడిగా చక్కగా అక్కడ ఒక లైన్ లీవ్ చేస్తూ మనకు మార్క్స్ వేయడానికి క్లమ్జీగా అక్కడ ఇరికిచ్చి రాసినట్టు లేకుండా మీరు చక్కగా రాయాల్సి ఉంటుంది, ఓకేనా? ఫస్ట్ బిట్. ఇంకొక పేపర్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా మీరు ఇంట్రడక్షన్ భావ అనే దగ్గర క్రేయాన్స్ యూజ్ చేసి చక్కగా ఇలా మీరు కలర్ కూడా చేయొచ్చు. ఇంట్రడక్షన్ భావ కవి పరిచయ అనేది మీరు చేయొచ్చు అన్నమాట, ఓకేనా? లేదా మీరు ఇలా ఒక ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ తీసుకొని నేను చెప్తున్నాను అనమాట. సో మీకు ఇష్టమైతే ఇలా కూడా రాయొచ్చు. బ్లాక్ పెన్ బ్లూ పెన్ యూజ్ చేసి బ్లాక్ పెన్తో హెడ్డింగ్స్ పెట్టుకుంటూ కవి పరిచయ భావ అని హెడ్డింగ్స్ పెట్టుకుంటూ బ్లాక్ పెన్తో హెడ్డింగ్స్, బ్లూ పెన్తో ఆన్సర్ రాసినట్టుగా పోయం మీద రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చే వరకు మీకు మీనింగ్స్ యాడ్ అవుతాయి. మీనింగ్స్ పద విభాగ, ఇక్కడ మధ్యలో మీరు మీనింగ్స్, ఇప్పుడు పోయం రాశారు కదా, మీకు పోయం ఉండదు సెకండ్ ఇయర్ వాళ్ళకి. సో మీనింగ్స్ పద విభాగ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ బిట్, సెకండ్ థర్డ్ బిట్ ఎల్ఏక్యూస్ స్టోరీస్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళకి సేమ్ ఉంటుంది. సో అవి లాస్ట్లో రాయండి. ఇక్కడ రాసినా పర్లేదు, లాస్ట్లో రాస్తే పర్లేదు, ఎందుకంటే టైం ఎక్కువగా పడుతుంది కాబట్టి మీరు లాస్ట్లోకి వెళ్ళిపోండి. ఇమీడియట్ ఫోర్త్ బిట్కి వచ్చేసేయండి. చూడండి, ఇలా ఇక్కడ సహా అనేది ఒకటి కరెక్ట్ రాయలేదు అమ్మ, తప్పు. ఇంకా చూడండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ మీరు 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సీనియర్స్ అయితే 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇలా ఓన్లీ బ్లాక్ పెన్తో రాసినా పర్లేదు, ఓకేనా? మీరు ఇలా లైన్ లీవ్ చేసి చక్కగా, ఇంకా అది ఇంతకుముందు చూపించిన పేపర్ కంటే ఇది బాగుంది చూడండి. ఇలా లైన్ లీవ్ చేస్తూ చక్కగా ఒకటి ఎక్స్ట్రా రాసి పెట్టండి. అక్కడ 4 రాశారు ఏమో, ఇక్కడ పద్మభూషణ, పద్మవిభూషణ, భారతరత్న అనే దగ్గర మీకు వర్డ్ ఎక్కడైనా చతస్రహ అనే దగ్గర ఇలా మిస్టేక్ పోయిందనుకోండి, శిలాఖండైహి అనే దగ్గర ఇక్కడ ఆకి మాత్రలాగా మిస్టేక్ పోతే మీకు ఒకటి ఎక్స్ట్రా రాసి పెడితే మీకు కరెక్ట్ ఉన్నదానికి వాళ్ళు మార్క్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, ఓకేనా? ఫుల్ మార్క్స్ పడతాయి. ఇంకా ఇక్కడ వేరే పేపర్, ఈ స్టూడెంట్ చూడండి ఓన్లీ ఆన్సరే రాశారు. అలా కూడా రాయొచ్చు. మేబీ ఛాన్సెస్ ఒక్కోసారి 1 మార్క్ కట్ చేస్తే అక్కడ తీసేస్తే మైనస్ చేయొచ్చు. సో మీరు ఫుల్ ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. ఫుల్ ఆన్సర్ రాస్తేనే మీకు చక్కగా ఉంటుంది, ఫుల్ మార్క్స్ పడతాయి. ఇక్కడ వేసాం ఫుల్ మార్క్స్ కానీ చెప్పలేం, మేబీ ఒక్కోసారి ఛాన్సెస్. ఇలా ఫుల్ ఆన్సర్ రాయండి ఫోర్త్ బిట్. ఇంకా మీరు ఫిఫ్త్ సిక్స్త్ బిట్ వచ్చేసరికి యానోటేషన్స్. ఫస్ట్ ఇయర్ సేమ్, సెకండ్ ఇయర్ సేమ్ యానోటేషన్స్, ఓకేనా? మీకు సేమ్ ఉంటాయి యానోటేషన్స్ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి. ఏ బిట్, ఫిఫ్త్ బిట్, సిక్స్త్ బిట్ అని బిట్ నెంబర్ సేమ్ దగ్గర యానోటేషన్స్ వచ్చేస్తాయి, అవునా? సో మీకు తెలుసా విషయం. సో యానోటేషన్స్ చూడండి, ఇక్కడ మీకు విడివిడిగా పాఠనామ, కవినామ, ఆధార గ్రంథ, సందర్భ, భావ అనేది విడివిడిగా బ్లాక్ పెన్తో హెడ్డింగ్స్ పెట్టి బ్లూ పెన్తో రాయొచ్చు. లేదు అలా రాయలేము అనుకున్న వాళ్ళు ఇలా, ఓకేనా, ఇలా బ్లాక్ పెన్తో బ్లూ పెన్తో చక్కగా పేపర్ ప్రజెంటేషన్ చేయొచ్చు. అండ్ క్వశ్చన్ రాసేసి 1 లైన్ లీవ్ చేసి ఆన్సర్ అంతా రాసి 1 లైన్ లీవ్ చేసి ఇలా క్వశ్చన్ రాసినా కూడా చాలా బాగుంటుంది. లేదు ఓపిక ఉంది, టైం మేనేజ్మెంట్ తెలుసు, రాయగలరు అనుకున్న వాళ్ళు కవి పరిచయ, సందర్భ, భావ అనే దానికి అండర్లైన్ చేయొచ్చు. లేదా ఇలా క్రేయాన్స్తో చక్కగా మీరు రాయొచ్చు. ఫుల్ మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా? సాంస్క్రిట్లో లాంగ్వేజ్లో పేపర్ ప్రజెంటేషనే ఇంపార్టెంట్. సో సేమ్ ఇదే ప్యాటర్న్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళు రాయడానికి ట్రై చేయండి, సెకండ్ ఇయర్ వాళ్ళు రాయడానికి ట్రై చేయండి. బ్లాక్ పెన్ బ్లూ పెన్ లేదా క్రేయాన్స్ లేదా బ్లూ పెన్తో రాసి ఇక్కడ ఇలా అండర్లైన్ చేయడము అలా ఏదైనా చేయొచ్చు. పేపర్ ప్రజెంటేషన్ బాగుండాలి. ఇక్కడ చూడండి, కవి పరిచయం క్వశ్చన్ రాసి 1 లైన్ లీవ్ చేసి మళ్ళీ ఆన్సర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 లైన్ లీవ్ చేసి సెకండ్ స్టార్ట్ చేశారు. అలా చక్కగా రాయడానికి ట్రై చేయండి. పేపర్స్ చాలా ఉంటాయి, మీకు సరిపోతాయి. లేదు అంటే ఇలా చూడండి, ఓన్లీ బ్లాక్ పెన్తో హెడ్డింగ్స్ పెట్టేసి అండర్లైన్ చేశారు, పింక్ పెన్సిల్తో అండర్లైన్ చేస్తూ వెళ్ళిపోయారు. అలా అయినా రాయొచ్చు. ఎలా రాసినా కూడా చక్కగా కనిపించేట్టుగా చక్కగా ఉండే విధంగా హ్యాండ్ రైటింగ్ చూసుకొని మీరు రాస్తూ ఉండండి. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సేమ్ 3 మార్క్ క్వశ్చన్ ఆన్సర్స్. 8th బిట్, 7th 8th బిట్ అండ్ 9th 10th బిట్ 1 మార్క్ క్వశ్చన్ ఆన్సర్స్, ఓకేనా? సో 3 మార్క్ క్వశ్చన్ ఆన్సర్స్ చూడండి, ఇలా మొత్తం ఆన్సర్ వచ్చే విధంగా రాయండి. 2 రాయాల్సి ఉంటాయి, ఫస్ట్ ఇయర్ అయినా సరే సెకండ్ ఇయర్ అయినా సరే.
సో ఇలా కంప్లీట్ ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. ఇలా మిస్టేక్స్ పోకుండా ఉండేట్టుగా ఫస్టే చక్కగా ప్రిపేర్ అయ్యి రాయండి. 1 మార్క్ మీకు తెలుసు, ఇంకా వర్డ్ రాసేసినా పర్లేదు, టోటల్ ఆన్సర్ రాసినా పర్లేదు, మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. 1 వర్డ్ ఆన్సర్ అని మీకు అక్కడ ఉంటుంది. సో వర్డ్లోనే రాయాల్సి ఉంటుంది, బట్ ఆ వర్డ్ కూడా మిస్టేక్ లేకుండా చక్కగా రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇంకొక పేపర్లో చూడండి, ఇక్కడ ఉత్తమ జనాహ విఘ్నైః పునః పునః ప్రతిహన్యమానం అని అండర్లైన్ చేసిరు ఆన్సర్కి. ఓకేనా? అండర్లైన్ చేసిరు. ఇలా ఆన్సర్కి అండర్లైన్ చేయడం కూడా చాలా చక్కగా ఉంటుంది. మీకు మెటీరియల్స్లో వస్తాయి, ఆన్సర్ అండర్లైన్ చేసి కొన్ని మెటీరియల్స్లో వస్తాయి. అలా అయినా రాయడానికి ట్రై చేయండి. ఇలా రాసినా చాలా బాగుంటుంది. ఓకేనా? సో ఫుల్ మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా బిట్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయో 6 ఉంటే 6 అవుట్ ఆఫ్ 6. చూడండి, ఒక క్వశ్చన్ రాశారు ఈ స్టూడెంట్, 1 లైన్ లీవ్ చేశారు. సెకండ్ క్వశ్చన్ 1 లైన్ లీవ్ చేశారు. థర్డ్ క్వశ్చన్ మళ్ళీ బిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు స్కేల్ పెన్సిల్ పెట్టి ఒక లైన్ గీసేయండి. ఇక్కడ ఈ స్టూడెంట్ చక్కగా ఉంటుంది. పేపర్ ప్రజెంటేషన్ అంటేనే అది ఫుల్ మార్క్స్ పడడానికి ఛాన్సెస్. మళ్ళీ నెక్స్ట్ బిట్ చూడండి, ఒక 2 లైన్స్ లీవ్ చేసి 3 లైన్స్ నెక్స్ట్ బిట్ స్టార్ట్ చేశారు. ఇక్కడ కొందరు పిల్లలు ఇలా లైన్స్ ఉంటే ఇక్కడే రాసేస్తారు. అవసరం లేదు, మీకు పేపర్స్ చాలా ఉంటాయి కాబట్టి నెక్స్ట్ బిట్కి నెక్స్ట్ లైన్ నెక్స్ట్ పేజీ యూజ్ చేసుకొని రాయండి. ఓకేనా? సో ఇలా రాసినా పర్లేదు, ఇది కూడా చక్కగానే ఉంది. సో ఇలా పేపర్ చూడగానే చక్కగా నీట్గా ఉందని అనేట్లుగా రాయండి. ఇక్కడ చూడండి, వర్డ్ మాత్రమే రాశారు. ఇలా వర్డ్ రాయకండి. ఫుల్ మార్క్స్ మన కాలేజీలో వేస్తారు, కానీ మన బోర్డ్ ఎగ్జామ్లో మాత్రం కొంచెం ఒకవేళ 98, 99 వస్తున్నాయి ఆ స్టూడెంట్కి అన్నప్పుడు ఇక్కడ మార్క్స్ పేపర్ ప్రజెంటేషన్ దగ్గర మార్క్స్ మైనస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫుల్ కంప్లీట్ ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ 11th బిట్ దగ్గర ఫస్ట్ ఇయర్ వాళ్ళకి పారాగ్రాఫ్ ఉంటుంది, సంవిత్వ పరీక్ష. సెకండ్ ఇయర్ మాత్రం లెటర్ వస్తుంది ఇక్కడ. ఓకేనా? లెటర్ ఉంటుంది మీకు ఈ ప్లేస్లో. చూడండి, సంవిత్వ పరీక్ష పారాగ్రాఫ్ రాసేసి ఇక్కడ సంధి రాసేశారు. డివైడ్ అండ్ రైట్, యాడ్ అండ్ రైట్. ఓకేనా? సంధి రాశారు. ఇలా చక్కగా డివైడ్ చేసి రాసి సంధి నేమ్ రాసేస్తే ఒకదానికి 2 మార్క్స్. ఓకేనా? బిట్ అవ్వగానే 2 లైన్స్ లీవ్ చేసి నెక్స్ట్ బిట్ స్టార్ట్ చేసి నెక్స్ట్ బిట్ అవ్వగానే మళ్ళీ 1 లైన్ లీవ్ చేసి నెక్స్ట్ బిట్. ఇలా ఇంకో పేపర్ చూడండి, 11th బిట్. ఈ స్టూడెంట్ చక్కగా పారాగ్రాఫ్ అంతా చక్కగా రాసేశారు. నెక్స్ట్ ఇంకో బిట్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ బిట్ ఇక్కడ లైన్ లీవ్ చేయలేదు, కానీ రైటింగ్ బాగుంది కాబట్టి చక్కగా అనిపిస్తుంది. అక్కడ రైటింగ్ చిన్న చిన్న అక్షరాలతో చక్కగా ఉంది కాబట్టి అండ్ ఇరుకిరుకుగా లేనట్టుగా చక్కగా అనిపిస్తుంది, నీట్గా కనిపిస్తుంది. యాక్చువల్లీ 1 లైన్ లీవ్ చేయాలి ఇక్కడ. సరే పర్లేదు, చూడడానికి బాగుంది, ఫుల్ మార్క్స్ పడతాయి. ఇక్కడ సంధి దగ్గర ఒత్తు ధర రాయాలి. ఇక్కడ ఫస్ట్ ధర రాశారు, సెకండ్ ధర రాయాలి. సో అక్కడ 1 మార్క్ మైనస్ అవుతాయి. ఎక్కడా మైనస్ అవ్వలేవు, 99 వస్తున్నాయంటే ఇలా 1 మార్క్. ఇవి చూసుకొని మీరు సంధిహి ఒత్తుదా రాసి విసర్గా పెట్టాలి. ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే మార్క్స్ మైనస్ చేస్తారనమాట. ఓకేనా? సో ఇలా బ్లాక్ పెన్తో రాసేసి బ్లూ పెన్తో ఆన్సర్ రాసేయచ్చు, క్వశ్చన్ రాసేసి. ఓకేనా? ఇక్కడ చూడండి, సంవిత్వ పరీక్ష. ఒక్కొక్క క్వశ్చన్ అవ్వగానే 1 లైన్ లీవ్ చేసి చక్కగా 5 ఆన్సర్స్ రాసేసారు స్టూడెంట్. తర్వాత నెక్స్ట్ సంధి. సేమ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకైనా ఇలానే సంధి, సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా ఇలానే రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, బిట్ అవ్వగానే లైన్స్ ఒక 2 లైన్స్ లీవ్ చేసి నెక్స్ట్ బిట్ స్టార్ట్ చేసి ఇంకోటి ఎక్స్ట్రానే రాసి పెట్టారు. అలా ఎక్స్ట్రా రాయడానికి ట్రై చేయండి వస్తాయి, లేకపోతే 4 రాసి పెట్టినా పర్లేదు. ఎక్స్ట్రా రాస్తే ఏంటంటే మార్క్స్ ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉన్నా, మీరు తెలియక మిస్టేక్ మాత్ర తప్పు రాసినా మీకు ఫుల్ మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా శబ్దాస్. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఉంటాయి, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఉంటాయి ఈ శబ్దాస్. ఇలా బాక్స్ గీసి శబ్దాస్ రాయాల్సి ఉంటుంది కంపల్సరీ. మీరు శబ్దాస్ ఇలా బాక్స్ గీసేసి హెడ్డింగ్స్ ఏకవచనం, ద్వివచనం, బహువచనం అండ్ హెడ్డింగ్స్ అన్నీ బ్లాక్ పెన్తో, ఆన్సర్ అంతా బ్లూ పెన్తో ఇలా రాయాల్సి ఉంటుంది. అండ్ ధాతూస్ విషయానికి వస్తే కూడా అంతే. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ స్టూడెంట్ ధాతూస్లో ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అనేది చక్కగా మీకు అండర్లైన్ చేశారు పింక్ క్రేయాన్తో అండ్ ఆరెంజ్ క్రేయాన్తో. అలా మీరు పెన్సిల్ కానీ క్రేయాన్ కానీ యూజ్ చేస్తూ రాయాల్సి ఉంటుంది. అండ్ ప్రెజెంట్ టెన్స్లో ఉందా వర్డ్, పాస్ట్ టెన్స్లో ఉందా అనేది కూడా రాయాల్సి ఉంటుంది. రాస్తేనే ఫుల్ మార్క్స్ అనమాట. ఇక్కడ కూడా అకారాంత పుల్లింగ శబ్దమా, స్త్రీలింగ శబ్దమా, నపుంసకలింగ శబ్దమా అనేది కూడా మీరు రాయాల్సి ఉంటుంది కంపల్సరిగా. రాస్తేనే ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకేనా? సో చూడండి, శబ్దాస్ అండ్ ధాతూస్ సంధి అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇవి. సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇక్కడ మీకు సమాసహ వచ్చేస్తాయి, ధాతూస్ దగ్గర సమాసహ వచ్చేస్తాయి. ఇంకొక స్టూడెంట్ చూడండి, చక్కగా బాక్స్ గీశారు, చక్కగా రాశారు అండ్
ఇలా 2 లైన్స్ గీసి ఇది ఒక రకంగా అనిపిస్తుంది చూడండి. ఎవరు రాసే విధానం వాళ్ళ విధంగా రాసి చక్కగా హ్యాండ్ రైటింగ్ ఉండేట్టుగా చూసుకోండి. ఓకేనా. సో 2 లైన్స్ గీస్తూ చక్కగా అనిపిస్తుంది పేపర్. ఓకేనా. ఇక్కడ ధాతూస్ చూడండి, హెడ్డింగ్స్ ఏమో బ్లాక్ పెన్తో పెట్టారు, ఆన్సర్ ఏమో బ్లూ పెన్తో. సో మీకు అక్కడ చిన్న చిన్నగా ఏదైనా మిస్టేక్ ఉన్నా పేపర్ ప్రజెంటేషన్ చక్కగా ఉంటే మార్క్స్ కట్ చేయరనమాట. ఓకేనా. చూడండి, ఇది ఒక స్టూడెంట్, వేరే స్టూడెంట్, ఇంకా తను కూడా అలానే రాశారు. హెడ్డింగ్స్ బ్లాక్ పెన్తో, ఆన్సర్ అంతా బ్లూ పెన్తో. ఇంకా నేను చెప్పిన స్టూడెంట్స్ అంతా ఇలానే లాస్ట్కి ఎల్ఏక్యూ స్టార్ట్ చేశారు. ఇంకా లాస్ట్ బిట్ ట్రాన్స్లేషన్స్. ఓకేనా. ఇవి 5 ట్రాన్స్లేషన్స్ ఉంటాయి, 5కి 5 రాయాల్సి ఉంటుంది. ఇలా 5 రాసేసి వదిలిపెట్టి నెక్స్ట్ పేపర్ నుంచి మనకు ఎల్ఏక్యూ స్టార్ట్ చేశారు. చూడండి, చక్కగా బ్లాక్ పెన్తో నెంబర్స్ వేస్తూ బిట్ నెంబర్ కంపల్సరీ వేయాలి, క్వశ్చన్ నెంబర్ కంపల్సరీ వేయాలి. ఎంత చక్కగా రాశారు చూడండి. ఇలా నీట్గా ఉండాలి, రాయడం అనేది నీట్గా కనిపిస్తే మీకు ఫుల్ అవుట్ ఆఫ్ మార్క్స్ పడతాయి. ఓకేనా. ఇంకా ఎల్ఏక్యూస్ చూద్దాం. ఎల్ఏక్యూస్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకైనా సెకండ్ ఇయర్ వాళ్ళకైనా ఎల్ఏక్యూస్ ఉంటాయి. సో ఇంట్రడక్షన్ కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. ఇంట్రడక్షన్ అని రాసి మీరు అండర్లైన్ చేసినా పర్లేదు, లేదా క్రేయాన్తో కలర్ లాగా వేసినా పర్లేదు. ఎలాగైనా కొంచెం పారాగ్రాఫ్స్ విధంగా రాస్తూ వెళ్ళిపోండి. ఓకేనా. ఇలా సాంస్క్రిట్ సెంటెన్స్ రాసే టైంలో చాలా జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. మీరు మధ్యలో సాంస్క్రిట్ సెంటెన్స్ రాసేటప్పుడు పారాగ్రాఫ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక లైన్ లీవ్ చేసి సాంస్క్రిట్ సెంటెన్స్ స్టార్ట్ చేయండి, మళ్ళీ ఒక లైన్ లీవ్ చేసి పారాగ్రాఫ్ స్టార్ట్ చేయండి. స్టోరీ ఎల్ఏక్యూ. ఇక్కడ మీరు సాంస్క్రిట్ సెంటెన్స్ రాశారు అన్నదానికి చక్కగా హైలైట్ అయ్యి మాకు కనపడుతుంది. కరెక్షన్ చేసేటప్పుడు 4 or 5 సాంస్క్రిట్ సెంటెన్స్ ఉన్నాయి, ఫుల్ మార్క్స్ అని వేసేస్తామన్నమాట. చూడండి ఈ స్టూడెంట్ ఎంత చక్కగా సాంస్క్రిట్ సెంటెన్స్కి ఎల్లో పెన్సిల్, అండ్ ఇక్కడ మనకి అర్జునాస్ అని మనకు సైడ్ హెడ్డింగ్ పెట్టి సైడ్ హెడ్డింగ్ని ఆరెంజ్ కలర్ క్రేయాన్తో చక్కగా గీశారు. ఇలా ఒక్కో స్టూడెంట్ ఒక్కో విధంగా చాలా చక్కగా పేపర్ ప్రజెంట్ చేస్తారు. ఫుల్ మార్క్స్ వేయడానికి మాకు చాలా చక్కగా అనిపిస్తుంది, వేయాలనిపిస్తుంది. అలా వేయాలి అనిపించే విధంగా మీరు ఇలా రాయాల్సి ఉంటుంది. నేను చూపిస్తున్నాను కదా పేపర్స్, ఈ విధంగా రాయండి. ఇంకా వీలైతే ఇంకొంచెం జాగ్రత్తగా చక్కగా రాయడానికి ట్రై చేయండి. ఎల్ఏక్యూస్ ఇలా లాస్ట్లో రాశారంటే మీకు టైం చాలా ఉంటుంది కాబట్టి చక్కగా 2.5 పేపర్స్ చూసారా, చక్కగా సాంస్క్రిట్ సెంటెన్స్ రాస్తూ ఈ స్టూడెంట్స్ ఎంత చక్కగా రాశారో చూడండి. 2.5 పేజెస్ ఎల్ఏక్యూ రాశారు. ఎందుకంటే లాస్ట్లో రాశారు, టైం సరిపోతుంది. వాళ్ళు 2.5 పేజెస్ రాసుకున్నా కూడా వాళ్ళకి ఈజీ అవుతుంది. ఇంకా ఈ స్టూడెంట్ కూడా చూడండి మధ్యలో, అండ్ మనకు కవి పరిచయంలో లెసన్ నేమ్, పోయేట్ నేమ్ రాయాలనుకుంటే మీరు సాంస్క్రిట్లో ఇలా రాయొచ్చు. చక్కగా సాంస్క్రిట్, హిందీ చక్కగా వస్తుంది అనుకున్న పిల్లలు ఇలా సాంస్క్రిట్లో రాయడానికి ట్రై చేయండి. చూడండి, సాంస్క్రిట్ సెంటెన్స్ కంపల్సరీ రాయాల్సి ఉంటుంది, రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. చూడండి ఎంత చక్కగా రాశారు. ఈ స్టూడెంట్ చూడండి ఎల్ఏక్యూ ఆన్సర్ మొత్తం బ్లాక్ పెన్తో రాశారు, ఓన్లీ సాంస్క్రిట్ సెంటెన్స్ మాత్రమే బ్లూ పెన్తో రాశారు. అలా అయినా చేయొచ్చు, మీ ఇష్టం, క్రేయాన్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకో స్టూడెంట్. సో ఇంట్రడక్షన్ అని పెట్టి క్రేయాన్ యూజ్ చేసి భర్తృహరి సుభాషితాని అని ఇక్కడ పోయంలో ఇది. ఓకేనా. భర్తృహరి సుభాషితాని అనేది ఇక్కడ మీకు సాంస్క్రిట్లో రాశారు. అలానే మీరు పోయిట్ ఇంట్రడక్షన్ ఫస్ట్ బిట్ పోయంలో రాయొచ్చు. ఇక్కడ కూడా చూడండి లక్షశుద్ధి అని ఇక్కడ రాశారు సాంస్క్రిట్లో. సో సాంస్క్రిట్లో రాస్తే బాగుంటుంది. లేదు మేడం రాదు అంటే ఇంగ్లీష్లో రాసినా పర్లేదు, వస్తే రాయండి, ఎందుకు వదిలేయడం, వస్తే రాయండి కంపల్సరిగా. ఇక్కడ చూడండి ఎల్లో క్రేయాన్తో చక్కగా సైడ్ హెడ్డింగ్స్ కంపల్సరీ పెట్టాల్సి ఉంటుంది, అండ్ సాంస్క్రిట్ సెంటెన్స్ ఇలా కంపల్సరీ రాయాలి. ఇది 99 రావడానికి ఇలా రాస్తే వస్తాయన్నమాట, 99 మార్క్స్కి. లేదు మేడం ఇలా సాంస్క్రిట్ సెంటెన్స్ రాయలేమో, సైడ్ హెడ్డింగ్స్ పెట్టలేమంటే ఒక 1 or 2 మార్క్స్ తగ్గిస్తారు. అయినా సరే మీకు 70-80 మార్క్స్ వరకు వచ్చేస్తాయి. ఓకేనా. సో ఇలా 2.5 పేజెస్ రాస్తూ ముందుకెళ్ళండి, చక్కగా రాయండి. అండ్ ఇందులో సీనియర్స్ వాళ్ళకి సమాసహ అండ్ లెటర్ చెప్పలేదు నేను, లెటర్ మీరు ఇలా 1 పేజ్లో తీసుకోండి. లెటర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లెటర్ ఫస్ట్ ఇక్కడ రాయండి, డేట్ ప్లేస్ వేయండి, లెటర్లో యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టుగా. ఇక్కడ అడ్రస్ రాయండి, ఇక్కడ లెటర్లో మనకున్న సబ్జెక్ట్ రాయండి, ఇక్కడ మళ్ళీ
మీకు మీ నేమ్ వస్తుంది కదా, అహల్య అండ్ శ్రీనివాస అనేది ఏదో నేమ్ వస్తుంది. సో ఆ నేమ్ రాయండి, అవే రాయాల్సి ఉంటుంది. సో ఇలా 1 పేజ్లో చక్కగా లెటర్ రాయండి. ఓకేనా. లెటర్లో బ్లాక్ పెన్ బ్లూ పెన్ అంటూ ఏవి యూజ్ చేయొద్దు. ఓన్లీ పైన మీరు బిట్ నెంబర్ వేసేసి మీరు పత్ర అన్ని రాసేసి మీరు మొత్తం రాసేసేయండి. ఓకేనా. ఇక్కడ ఏ క్రేయాన్స్ కానీ ఏవి యూజ్ చేసి. అండ్ సమాసహ సెకండ్ ఇయర్ వాళ్ళకి సమాసహ సేమ్ సంధిలాగానే మీరు సమాసం రాసేసి విగ్రహవాక్యం రాసేసి సమాసం పేరు రాయండి. ఓకేనా. అక్కడ ఇచ్చిన క్వశ్చన్ బ్లాక్ పెన్తో ఇవి యూజ్ చేయొచ్చు. క్వశ్చన్ బ్లాక్ పెన్తో రాసి విగ్రహవాక్యం బ్లూ పెన్తో రాసి సమాసం పేరు బ్లూ పెన్తో అలా రాయొచ్చు. ఓకేనా. అలా రాసేసి మీరు సెకండ్ ఇయర్ వాళ్ళు కంప్లీట్ చేయండి. సో ఇలా నేను చెప్పినట్టుగా పేపర్ ప్రజెంటేషన్ చేశారంటే ఏ బిట్కైనా ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకేనా. సో అలా రాయడానికి ట్రై చేయండి. ఇప్పుడు అన్నీ నేర్చుకున్నారు కాబట్టి పేపర్ ప్రజెంటేషన్ ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూడండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళందరికీ ఇదే ఉంటుంది, ఇలానే రాయండి. నేను 2 బిట్స్ ఎక్స్ట్రా ఉంటాయి సెకండ్ ఇయర్ వాళ్ళకి కాబట్టి ఎలా రాయాలో చెప్పాను. ఓకేనా. అండ్ అన్ని వీడియోస్ లెసన్స్ కానీ శబ్దాస్ ధాతుస్ అన్నీ పెట్టాను. మీరు వీడియోస్లో అన్ని బిట్స్ ఒక్కొక్క బిట్ వైజ్ పెట్టాను, బిట్స్ తీసి చూడండి. ఓకేనా. ఇంకా పేపర్ ప్రజెంటేషన్ కంప్లీట్ అయిందనా. ఏదైనా డౌట్ ఉన్నా ఎలా రాయాలనుకున్నా మీరు కామెంట్స్లో చెప్పండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను.